హాయ్ అండి, దిస్ ఇస్ దివ్యాషిక్. వెల్కమ్ టు క్రేజీ మామ్ దివ్య. నేను ఈరోజు న్యూ మదర్స్కి కొంచెం హెల్ప్ఫుల్ అయ్యేలా ఫీడింగ్ టిప్స్ ఇవ్వబోతున్నానండి. నేను ఫాలో అయినవి, నాకు చాలా యూస్ఫుల్ అనిపించినవి మీకు చెప్పాలి అనుకుంటాను. మీకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుందని. నేను చెప్పేటివి చాలా చిన్న చిన్న థింగ్సేనండి, కానీ చిన్న చిన్న థింగ్సే కదండి లైఫ్ని ఈజీ చేసేటివి. ఈ కొంతమంది నేను చెప్పేటివి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. ఇది తెలియక నేను ఎంత కష్టపడ్డానో అప్పుడు అన్న వాళ్ళు నేను డైరెక్ట్గా చూశాను. అందుకే మీరు ఇది కూడా మిస్ అవ్వద్దని ఈ వీడియో చేయాలి అనుకుంటున్నానండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, డెలివరీ అవ్వగానే అందరూ పేషెంట్స్ అయిపోతారండి. ఏదైనా సరే మినిమం బేసిక్ పేషెంట్స్ అయిపోతారు, హెల్త్ బాగుండదు. అండ్ వాళ్ళు తప్పక చేయాల్సిన పని ఏంటి అంటే బేబీ ఫీడింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కూర్చోడానికే రాదు సరిగ్గా, తప్పకుండా కూర్చోవాలి. అంత చిన్న బేబీస్ని ఎవరు కూడా ఎత్తుకొని ఉండరు. అంత న్యూ బోర్న్ బేబీస్ని పుట్టగానే ఎత్తుకోవడానికి కూడా రాదు చాలామందికి. వాళ్ళని ఎత్తుకోవాలి అండ్ ఫీడింగ్ ఇవ్వాలి. బేబీ ల్యాచ్ కూడా సరిగ్గా ఉండదు, ఎట్లా ఎత్తుకోవాలి, ఎట్లా పాలు పట్టాలి ఏంటి అని చాలా ఇబ్బంది ఉంటుంది. సో అందుకని నేను ఏం చేశాను అంటే ముందే ఫిక్స్ అయ్యాను అనమాట. బేబీస్ని పట్టుకోవడానికి ఎత్తుకోవడానికి రాదు కాబట్టి కింద ఏమన్నా మంచి పెద్దది నేనైతే పిల్లోస్ పెట్టుకుంటుండే అనమాట. ఒక్కటి కూడా కాదు, స్పెషల్గా నాకు కావాలి మెత్తలు, సన్న మెత్తలు ఉంటే దొడ్డు మెత్తలు కావాలి అని చెప్పి 2 మెత్తలు తెప్పించుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని దానిపైన మా బాబుని పెట్టుకొని అండ్ అఫ్కోర్స్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీ తల కొంచెం పైకి ఉండాలి. సో చేతి ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ తల పెట్టుకొని ఇట్లా పట్టుకుంటుండే అనమాట. ఇట్లా పట్టుకొని పాలిస్తుండే. కరెక్ట్ ప్రాసెస్ ఆఫ్ ఫీడింగ్ ఎలా అంటే మామూలుగా మనమైతే హెల్తీగా ఉంటే మాత్రం చెప్తున్నాం, బేబీస్ని ఇట్లా పట్టుకొని వాళ్ళ కడుపుని మన కడుపుకి ఇట్లా ఒత్తి పట్టుకొని వాళ్ళ తల మన చేతి మీద ఉండి ఇట్లా కడుపుకి ఒత్తి పట్టుకొని ఇట్లా పాలిస్తూ ఉండాలన్నమాట. అది కరెక్ట్ పొజిషన్. బట్ మనకి మన హెల్త్ కూడా ఉండాలి కదా, మన బాడీ సహకరించాలి కదా అలా చేయడానికి. అఫ్కోర్స్ మనం మంచిగా హెల్తీగా ఉంటే మన బేబీస్ కంటే ఎక్కువ ఏముందండి, వాళ్ళ కోసం మంచిగా ఫీడింగ్ ఇస్తాము. స్టార్టింగ్లో అయితే 2 మెత్తలు పెట్టుకొని ఇట్లా పాలిస్తున్నాను అనమాట. ఎందుకంటే చిన్న ఉంటారు కదా, ఇట్లా కూర్చొనికి రాదు, ఇట్లా పెట్టుకోనికి రాదు. సో అట్లా 2 మెత్తలు పెట్టుకుంటుండే, కొంచెం హైట్లో ఇస్తుండే. ఎందుకంటే అట్లా అది మన హ్యాండ్ పైన ఉంటుంది ఎట్లయినా వాళ్ళ హెడ్, కానీ కింద సపోర్ట్ ఉంటుంది అనమాట. అరే పిల్లోస్ ఏం లేకుండా ఉంటే జస్ట్ ఇట్లా మనం వాళ్ళ వెయిట్ని ఇట్లనే ఆపాలి కదా, హ్యాండ్స్ పైన పెట్టుకొని అట్లనే ఇవ్వాలి. వాళ్ళు అంటే తొందరగా తాగరు కదా, ఎంతైనా సరే టైం పడుతుంది. వాళ్ళు తాగినంతసేపు మనం ఇట్లనే పట్టుకొని కూర్చుంటే ఎంతైనా సరే హ్యాండ్ అయితే పెయిన్ వస్తుంది కదా. ఏం సపోర్ట్ లేకుండా ఉంటే మాత్రం నొప్పి వస్తుంది. అండ్ మెయిన్గా అయితే చైర్ పైన కూర్చొని ఇస్తుంది అనమాట. చైర్ పైన ఒక సైడ్ ఇట్లా పైకి ఉంటుంది కదా, దాని మీద పెట్టుకొని దాని మీద పెట్టుకుంటే హ్యాండ్ హైట్కి వస్తుంది అనమాట. ఇట్లా పట్టుకొని మంచిగా మనం కంఫర్టబుల్గా ఇవ్వచ్చు. వాళ్ళకి పాలు ఇవ్వడం కూడా కష్టపడుకుంటే ఎందుకు ఇవ్వాలి, కొంచెం రిలాక్స్ కూర్చొని ఇస్తే వాళ్ళు ఎంతసేపు తాగినా ఏం పర్లేదు, అలా ఉంటుందన్నమాట. ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు. ఎందుకంటే చిన్న వెయిట్ అయినా సరే మనం దాన్ని హోల్డ్ చేసే టైంని బట్టి మన పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అందుకని సపోర్ట్ ఉంటే చాలా హెల్ప్ఫుల్ అన్నమాట. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బేబీస్ పాలు తాగేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. వాళ్ళ ముక్కుకి మాత్రం అసలు జస్ట్ టచ్ అవ్వకుండా చూసుకోండి. కొంచెం అంటే వాళ్ళ హెడ్ని కొంచెం ఇలా బ్యాక్కి పెట్టాలి. ఇట్లా ముందుకు ఇట్లా పెట్టేసినారు అనుకోండి, వాళ్ళ ముక్కు కూడా బ్లాక్ అయిపోతుంది. ఆల్రెడీ నోట్లో ఉంటుంది అండ్ ముక్కు కూడా బ్లాక్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో కొంచెం వెనకకని పెట్టండి. లేదు పెట్టలేరు, బేబీస్ చాలా చిన్నగా ఉన్నారు అనుకుంటే జస్ట్ నన్ను ఇట్లా కొంచెం ఒత్తి పట్టుకోండి వాళ్ళకి ఆనకుండా. అండ్ అలాగే వాళ్ళు ల్యాచ్ పట్టుకున్నప్పుడు కొంచెం లిప్స్ ఇలా పోవడం అయితే చాలా ఇబ్బంది పెడతారు. సో ఒకసారి చూసుకోండి పెట్టినప్పుడు మంచిగా పట్టుకున్నారా లేదా. ఒకవేళ ఇలా ఉంటే కొంచెం ఫ్రీ చేస్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా కన్వీనియంట్గా ఉంది, కంఫర్టబుల్గా తాగుతారు పాలు. పడుకొని పాలు ఇవ్వచ్చా బేబీస్కి, ఈ క్వశ్చన్ రేజ్ అయితే నేనైతే పడుకొని పాలు ఇచ్చిన అండి. నా ఫస్ట్ అప్పుడు ఇచ్చిన, ఇప్పుడు పాపకు కూడా ఇస్తున్నా పడుకొని పాలు. ఎందుకంటే నా వల్ల కాలేదు అసలు కూర్చొని ఇవ్వాలి అంటే, నేను కూర్చోలేకపోతున్నా, ఏం చేయాలి.
అసలు కాదు, నాతో వల్ల కాలేదు. బట్ పడుకున్నా కూడా వాళ్ళ కింద వెయిట్ పెట్టి వాళ్ళ తల నా చేయి పైన పెట్టుకొని వాళ్ళ తల ఇట్లా హైట్కి పెట్టుకొని ఇట్లా ఇచ్చిన. మనం పాలిస్తూ మాత్రం అస్సలు పడుకోవద్దు. ఒకవేళ మనకు తప్పదు అన్నప్పుడు ఏం చేస్తాను, ఇవ్వాలి. ఒక ఫస్ట్ 1 వీక్ అయితే అట్లనే పడుకొని ఇచ్చిన. 1 వీక్ తర్వాత కొంచెం లేచి కూర్చోగలను అన్నప్పుడు ఇంకా కూర్చొని ఇచ్చిన అనమాట పాలు. సో పాలు ఇచ్చుకుంటే మాత్రం అస్సలు పడుకోవద్దు. పడుకొని నిద్రపోయినామనుకో, ఒకవేళ మన పాలు ఎక్కువ వచ్చిన వాళ్ళ ముక్కలలో పోతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. నేనైతే ఎంకరేజ్ చేస్తలేనండి పడుకొని పాలు ఇవ్వండి అని చెప్పి. బట్ నేనైతే చేసిన. అది బేబీస్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది బేబీస్ తాగలేరు, పడుకొని సరాయించుకోలేరు. బై గాడ్ గ్రేస్ మా పిల్లలైతే, మా బాబు కూడా తాగగలిగినాడు. అండ్ మా బాబు ల్యాచ్ కొంచెం తక్కువ తొందరగా పాలు పట్టుకోలేదన్నమాట. అంటే ల్యాచ్ సరిగ్గా లేకుండే పుట్టగానే. కానీ మా పాప అయితే పుట్టిన వెంటనే ఫస్ట్ సారి పెట్టినప్పుడే మంచి ల్యాచ్ ఉండే అనమాట. పాలు లేకున్నా సరే మంచి గుంజి తాగింది. అంటే మంచి ల్యాచ్ ఉండే. సో అది బేబీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బేబీస్ పర్లేదు తాగగలుగుతున్నారు, వాళ్ళు మింగగలుగుతున్నారు అంటే మాత్రం ఇంకా మన హెల్త్ కండిషన్ కూడా చూడాలి కాబట్టి ఇట్స్ ఓకే అని నా ఒపీనియన్ మాత్రమే. పాలు తాగేటప్పుడు బేబీస్ ఒక సైడ్ ఇస్తాం కదా, ఒక సైడ్ ఇచ్చినప్పుడు ఇంకో సైడ్ కూడా సల్పులు అంటారు కదా, సల్పులు వచ్చినట్టాయి. ఇంకో సైడ్ కూడా పాలు కారిపోతూ ఉంటాయి. సో నార్మల్గా అయితే సమ్ ప్యాడ్స్లా ఉంటాయి, పెట్టుకుంటే అవి పాలు పీల్చుకుంటాయి అంటారు. అంత ఎఫర్ట్ అంత మనం పెట్టలేం కాబట్టి నేనైతే క్లాత్స్ క్యారీ చేస్తుండే. ఫీడింగ్ అనగానే పాలు ఇవ్వాలి అనుకుంటే నేను 2 క్లాత్స్ పెట్టుకుంటుండే అనమాట. ఒకటేమో పాలు పోతుంటే పాలు ఆపడానికి ఆ క్లాత్ ఇటు ఒక సైడ్ క్లాత్ పెట్టుకుంటుండే, ఒక సైడ్ బేబీ తాగుతుండే అనమాట. నాకు చాలా హెవీ బ్రెస్ట్ అనిపించి బేబీ పాలు తాగకుండా ఉండి చాలా హెవీగా అనిపిస్తే పాలు వదిలేస్తుండే, అవి క్లాత్ పీల్చుకుంటుండే అనమాట. లేదు నార్మల్గా ఉంది అంటే ఇట్లా ఒత్తి పట్టుకుంటా అనమాట. ఒత్తి పట్టుకుంటే అవి కొంచెం పాలు వచ్చి ఆగిపోతాయి, ఇక సో స్టాప్ అయిపోతుంది. సో అప్పుడు క్లాత్ తీసి పక్కన పెట్టేసేయచ్చు. అట్లా హెవీ బ్రెస్ట్ అయిపోయినప్పుడు అయితే వదిలేస్తుండే అనమాట. నాకు కూడా ఫ్రీ అవ్వాలి కదా, పెయిన్ కూడా వస్తుంది. ఫస్ట్ అప్పుడైతే నాకు చాలా పెయిన్ అనిపిస్తుండే, అది కూడా ఒక పెయిన్. అండ్ బేబీ పాలు తాగినప్పుడు కూడా పాలు రాక మనకి అలవాటు లేక కట్స్ కూడా అవుతూ ఉంటాయి కదా, నిపుల్స్ పైన కట్స్ కూడా అవుతుంటాయి. పిల్లలు పాలు తాగేటప్పుడు సరణ పడుతుంది కదా, అంటే పాలు ఎక్కువ వచ్చి వాళ్ళకి గొంతుకు జారకుండా దగ్గుతారు కదా, అలాంటప్పుడు వాళ్ళు వదిలేసినప్పుడు వెంటనే తల పైకి అనాలన్నమాట. అంటే తల ఇక్కడ ఉంటుంది కదా, సో ఇక్కడ ఉన్న తల ఇట్లా హ్యాండ్ పైకి ఇచ్చి వాళ్ళని సిట్టింగ్ పొజిషన్లో కూర్చోబెట్టాలి. సిట్టింగ్ పొజిషన్లో కూర్చోబెట్టి వాళ్ళ తలని ఇట్లా పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకోవాలి వాళ్ళది. అండ్ ఇలా ముందుకి పెడితే వాళ్ళ బ్యాలెన్స్ ఆగుతుంది. బేబీస్ని ఇలా పట్టుకోవాలి, అంటే నార్మల్గా వెయిట్ హ్యాండ్ మీద పడుతుంది, ఇలా మెడని పట్టుకోవడం ఏం కాదు, హ్యాండ్ మీద ఇట్లా పడుతుంది అనమాట వెయిట్. ఇట్లా కొంచెం ముందు కూర్చోబెట్టి వీప్ మీద కొట్టాలన్నమాట. ఇక్కడ వీప్ మీద ఇట్లా మెల్లగా కొడితే వాళ్ళకి జారుతుంది పాలన్నిటివి. కొంచెం గ్యాప్ ఇవ్వాలి, వాళ్ళు ఓకేనా కాదా అని చూసుకొని కొంచెం అట్లా కూర్చోబెట్టి అలా మెల్లగా కొడితే జారుతుంది. అండ్ వాళ్ళకి సరిపోలేదు అనుకుంటే మళ్ళీ మెల్లగా వెనక్కి పెంచేసి పాలు ఇవ్వచ్చు. పాలు తాగడం అయిపోగానే మెల్లగా తీసి బేబీస్కి అయితే లిప్స్ తప్పకుండా తూడవాలి. ఇక్కడ కూడా కొంచెం పాలు పడతాయి కదా, సో అలాంటప్పుడు తూడ్చేటప్పుడు మాత్రం చాలా మట్టుకి నాకు చెప్పింది ఏంటంటే రెడ్ క్లాత్ యూజ్ చేయాలి అని చెప్పారు. సో నేను ఎప్పుడైనా రెడ్ క్లాత్ అయితే దగ్గర పెట్టుకుంటాను వాళ్ళ లిప్స్ తుడవడానికి, మూతి తుడవడానికి. రెడ్ క్లాత్ అని నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే రెడ్ అని ఏం లేదు, రెడ్ అయితే ఏంది, ఏ క్లాత్ అయితే ఏంది, కలర్ ఏం పడుతుందని. ఎర్ర బట్టతో తుడిస్తే లిప్స్ కూడా ఎర్రగా ఉంటాయి అని అంటారనమాట. సో స్టార్టింగ్లో అయితే నేను రెడ్ క్లాత్ యూజ్ చేస్తుండే. ఇక మెల్లగా పోతుంటే వేరే వేరే దగ్గర కూర్చుంటాం కదా, సో ఈ పాల క్లాత్ అయితే దగ్గర పెట్టుకుంటాను అనమాట. ఒక మంచి మెత్తటి క్లాత్, కాటన్ క్లాత్ ఒకటి దగ్గర పెట్టుకుంటాను అనమాట పాలు పెంచుకోవడానికి. సో అది నీట్గా ఉన్న సైడ్తో దాంతో తుడిచేసాను. బట్ తుడవడం అయితే ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే లిప్స్ బ్లాక్ అవుతాయి, పాల వల్లనే అవుతాయని నేను అబ్జర్వ్ చేసిన. మనం మంచిగా తుడిస్తే మాత్రం కొంచెం నీట్గా ఉంటాయి, మరీ బ్లాక్ ఉండవు. కానీ ఎంతైనా సరే 3 months వరకు అయితే లైట్గా బ్లాక్ కలర్లోనే ఉంటాయి లిప్స్.
బేబీ బర్పింగ్ విషయానికి వస్తే పాలు అరగడానికి నార్మల్గా అయితే భుజం మీద వేసుకొని కొట్టమని చెప్తారు కదా, హాస్పిటల్లో కూడా ఖచ్చితంగా చెప్తారు. పాలు ఇచ్చిన వెంటనే భుజం మీద ఒక 5 నిమిషాలు వేసుకొని వీపు మీద కొట్టమని చెప్పి. అదైతే బేసిక్ అనమాట. ఇట్లా భుజం మీద వేసుకొని ఇట్లా కొడితే వాళ్ళ స్టమక్ అనేది కొంచెం ఒత్తినట్టు ఉండాలి. మనకి గర్ల్స్కి చెస్ట్ పైన కానీ షోల్డర్ కానీ ఇట్లా ఒత్తినట్టుండి మెల్లగా వెనకాల కొడితే వాళ్ళకి పాలన్నవి అరిగి కొంచెం బేగు తీస్తారనమాట. అట్లా బేగు వచ్చే వరకు కొట్టాలి అంటారు. సో అలా అయినా కొట్టవచ్చు. లేదు ఇంకొక కొంచెం ఈజీగా ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందుకు నేను చెప్పినా కదా, సరైనబడ్డప్పుడు ఇట్లా కూర్చోబెట్టాలని, అట్లనే కొట్టిన బర్పింగ్ అవుతుంది బేబీస్కి. అండ్ ఇట్లా కూర్చోబెట్టి సిట్టింగ్ పొజిషన్లో వాళ్ళ హెడ్ని ఇలా ముందుకు పెట్టి ఇట్లా అని మెల్లగా వీపు మీద కొట్టినా పర్లేదు. ఆర్ ఇట్లా బర్పింగ్ ఇట్లా రౌండ్ సర్క్యులర్ మోషన్లో ఇలా మెల్లగా ఇట్లా వీపు మీద ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తూ అన్నా కూడా బర్పింగ్ అవుతుంది అనమాట. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. కూర్చొని అంటే ఇలా పాలు తాగానే ఇలా పెట్టి ఇట్లా ఒకవేళ ఇట్లా వేసుకొని భుజం మీద వాళ్ళ నిద్ర కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా. కానీ పర్లేదు, భుజం మీద వేసుకున్నా కూడా మోస్ట్ బేబీస్కి పడుకుంటారు హాయిగా ఇట్లా కొడుతూ ఉంటే మెల్లగా. అండ్ తర్వాత కింద పడుకోబెట్టేసేయచ్చు. మా పాప లేచింది. సో బర్పింగ్ చూపిద్దామని చెప్పి ఇలా ఎత్తుకున్నాను. ఇలా ఎత్తుకున్నప్పుడు నెమ్మదిగా ఇలా కొట్టినా సరిపోతుంది బర్పింగ్కి. లేదంటే ఇలా కూడా కొట్టచ్చు, కింది నుంచి ఇలా కూడా కొట్టచ్చు. అండ్ ఇట్లా మెయిన్గా ఇట్లా కూడా చెప్తారు, ఇట్లా అంటారనమాట. బట్ నాకు ఇదంతా కంఫర్టబుల్గా అనిపించింది, ఎందుకంటే డ్రెస్ పైకి వెళ్తూ ఉంటుంది కదా. సో నేనైతే మళ్ళీ ఇట్లా వేసుకుంటే ఇట్లా కుడతా అనమాట. సో ఇలా కొట్టిన ఒక 1 minute కూడా కదా, 10-20 secondsకి బేగు తీసేస్తూనే ఉంటారు. ఇప్పుడే లేచింది కాబట్టి భుజం మీద వేసుకున్నా, పడుకుంటుంది మళ్ళీ. వాళ్ళకి అంతే అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఆల్సో కొత్తగా చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో హెల్ప్ఫుల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇప్పటివరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.